చాలా మంది చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ఏరియాలో టాప్ ఇన్స్టిట్యూట్ చేయండి, లేకపోతే ఇంకొక చోట టాప్ ఇన్స్టిట్యూట్ చేయండి. ఏదైతే ఇంటర్వ్యూ జేఈ కానీ నీట్ గురించి చాలా మంది ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న క్వశ్చన్. నేనేమంటున్నాను ఈ వీడియోలో, సో మీరే అంటే ఒక దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ హైదరాబాద్ లో చూసుకుంటే ఇంటర్వ్యూ జేఈ కోచింగ్ ఉన్న కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు పర్టికులర్ గా ఏదైతే బ్రాంచ్లో జాయిన్ అవుతున్నారో దానికి సంబంధించి లాస్ట్ 3 years నుంచి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఆ పర్టికులర్ బ్రాంచ్లో. ఈ కార్పొరేట్ కాలేజెస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఏం చేస్తారు, ఎక్కడో ఒక చోట బాగా చదివే పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడ బాగా చెప్పిస్తారు, మిగతా దగ్గర పట్టించుకోరు. వాస్తవానికి మిగతా దగ్గర కనీసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, సో కాల్డ్ కార్పొరేట్ జూనియర్ కాలేజ్. అలా కాకుండా సో ఆ పర్టికులర్ ఆ టాప్ ఫ్యాకల్టీ టాప్ బ్రాంచ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఆ బ్రాంచ్లో లాస్ట్ 3 years నుంచి రిజల్ట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా మారుతున్నారా లేకపోతే సేమ్ ఫ్యాకల్టీ అప్పటి నుంచి ఒకటే ఉన్నారా, ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. పబ్లిక్లో కానీ ప్రమోట్ చేసేటప్పుడు పబ్లిక్లో ఎక్కడైనా పోస్టులు కానీ ఇంకెక్కడన్నా కానీ వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా ఈ బ్రాంచ్ నుంచి ఈ పర్టికులర్ బ్రాంచ్ నుంచి ఈ ర్యాంక్స్ వచ్చాయి, ఈ క్లాస్లో చదివారు అని వాళ్ళు చెప్తున్నారా లేదా, ఇది క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ అలా చెప్పకపోతే మాత్రం వాళ్ళు మోసం చేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక బ్రాంచ్లో వచ్చిన ర్యాంక్స్ని అన్ని బ్రాంచెస్లో వచ్చినట్టు ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇదే బాగుంది అన్నట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు. దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు పేరెంట్స్ని, విద్యార్థులని, తల్లిదండ్రులు అనే విషయం మీరు మర్చిపోవద్దు. సో ఇలాగే దీంతో పాటు కొన్ని ఆస్పెక్ట్స్, ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓకే, సో దాంతోపాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పర్సనల్ కేరింగ్ ఉందా లేదా, టెస్ట్ సిరీస్ సరిగ్గా కండక్ట్ చేస్తున్నారా లేదా, సో జేఈతో పాటు అదర్ కాంపిటేటివ్ బిట్స్, ఐజరు, నైజరు ఇలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటన్నిటి గైడ్ చేస్తున్నారా లేదా, ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇలాంటి కాలేజెస్లో ఎంతమందికి సీట్లు వస్తున్నాయి, జిఎఫ్టీ కాలేజ్లో, డీమ్డ్ యూనివర్సిటీ కాలేజ్లో ఇలా ఎంతమందికి వాళ్ళు గైడ్ చేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇలా సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో నాకు ఒక ఇన్స్టిట్యూట్ కనిపించింది, దాని గురించి మేము అప్డేట్ చేస్తాను. ఆస్పిరెంట్స్ ఐఐటి జేఈ కాలేజ్ అని నల్గొండలో ఉంది, 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా చాలా రిజల్ట్స్ అనేవి చాలా స్టెబిలిటీతో వస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీ అప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా సేమ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం టాప్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లాసులు చెప్పడమే కాకుండా స్టడీ అవర్స్ కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఐఐటి ఫ్యాకల్టీ ఉంటారు. సో డౌట్స్ క్లియరెన్స్ కూడా జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే జూనియర్ లెక్చర్స్, సో ఎవరో నామకే వస్తే పెడతారు, అలా కాకుండా ఐఐటి ఫ్యాకల్టీయే సో ఈ డౌట్స్ క్లియరెన్స్లో దగ్గరుండి చదివించడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకటే బ్రాంచ్ ఉంది. అండ్ 2017 నుంచి ప్రతి బ్యాచ్లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు. ప్రతి ఒక 50 మందిలో ఖచ్చితంగా 15 మందికి, 15 నుంచి 20 మందికి ఖచ్చితంగా, అంటే దాదాపు ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఐఐటీలో సీట్ వస్తుంది. ఇక్కడ ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, బిట్స్ కానీ ఇలాంటి ప్రీమియం కాలేజెస్లో సీట్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో ఎప్పుడు మీరు ఫ్యాకల్టీ లిస్ట్ చూడండి, ఐఐటియన్స్ అంటే ఆల్రెడీ క్రాక్ చేసి జేఈ టాప్ లెవెల్లో క్రాక్ చేసి టాప్ కాలేజ్ అన్న ఐఐటి కాలేజ్ నుంచి చదివి ఇప్పుడు చాలామందిని ఐఐటియన్స్గా తీర్చిదిద్దాలి, చాలామంది టాప్ జీవితాల భవిష్యత్తుని మార్చాలి అనే ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఈ ఆస్పిరెంట్స్ జేఈ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా ది రిమైనింగ్ అంటే మీరు అనుకోవచ్చు ప్రతి ముగ్గురులో ఒకరికి ఐఐటి, ఎన్ఐటి, బిట్స్ లాంటి ప్రీమియం కాలేజెస్ వచ్చినాయి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దానికి కూడా విఐటి, మణిపాల్, అమృత, సో టాప్ 10 కాలేజెస్, ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ, సిబిఐటి కానీ, వాసవి ఇలాంటి టాప్ కాలేజెస్లో సీటు వాళ్ళు తెచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో వాళ్ళు చాలా బేసిక్స్ నుంచి బాగా అడ్వాన్స్ లెవెల్ వరకు వాళ్ళు చెప్తారు. సో చాలామందికి ఏంటి అంటే 10th అంత బేస్ ఉండకపోవచ్చు. సో 10th చాలా చిన్న స్కూల్స్లో చదువు ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ పెద్ద స్కూల్లో చదివినా సరిగ్గా దానికి సంబంధించిన ఫౌండేషన్ లేకుండా ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళనైనా కానీ ఒక లేమెన్, ఒక 10th అయిపోయినాక సో ఏం తెలియకపోయినా కానీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని మనకు తెలియదు, కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓవరాల్గా పర్సనాలిటీ గ్రోత్ దానికి సంబంధించి కూడా వీళ్ళు పర్సనల్ కేర్ తీసుకుంటారు. నీట్ స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్లో ఐఐటి ఫ్యాకల్టీ తీసుకొచ్చారు. ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం నీట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే ఈజ్ ఉందో, ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ ఐఐటి ఫ్యాకల్టీతోనే సో వీళ్ళు దీనికి సంబంధించిన నీట్ క్లాసెస్ కూడా చెప్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఏ బ్రాంచ్ అని వెళ్ళేటప్పుడు నేను చెప్పానో ఇంకొకటి చూసాను కాదు, అక్కడ వెళ్ళండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, అక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి, నిజంగా చెప్పింది రైట్ ఆర్ రాంగా
అది చూడండి, ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారా లేరా చూడండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, మీ సీనియర్స్కి ఎంతమందికి ఐఐటి ఎన్ఐటీలో సీట్లు వచ్చే చూడండి, ఒకసారి అక్కడికి వెళ్ళండి, క్రాస్ వెరిఫై చేయండి, నిజమా కాదా. 100% చెప్తున్నా, ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలా అథెంటిసిటీ తోటి మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే చాలా విద్యార్థుల భవిష్యత్తు. ఒక ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడే ఒక ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పడానికి నేను చాలా రీసెర్చ్ చేస్తాను. మా పర్సన్స్ ఎప్పుడు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాను. జేఈ నీటే కాదు, వీఆర్ ఇంటూ యూపీఎస్సీ సివిల్స్, సాఫ్ట్వేర్, ఇలా చాలా మల్టిపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక రివ్యూ తీసుకురావాలి. పిల్లలకి మంచిది ఏది, చెడేది, ఏది బాగుంటుంది, ఏది బాగుండదు. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనం అటు ఇటు స్టెప్ తీసుకోలేం కాబట్టి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఆస్పిరెంట్స్ జేఈ నల్లకుంటలో ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ జేఈ నీట్ కాలేజ్ కూడా కాబోతుంది. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఒకసారి విజిట్ చేయండి, ఆఫ్లైన్లో ఎన్విరాన్మెంట్ చూడండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.